నథింగ్ వాళ్ళు ఈరోజు వీళ్ళ సబ్ బ్రాండ్ సిఎంఎఫ్ అనే బ్రాండ్లో వీళ్ళ ఫస్ట్ ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 1ని అఫీషియల్గా లాంచ్ చేశారు. దీంట్లో మీకు 4 కలర్లు అలాగే 2 వేరియంట్స్ ఉంటాయి. 6GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో 14,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 128GB వేరియంట్ మీకు విత్ కార్డ్ ఆఫర్తో దగ్గర 17,000 రూపాయలు పెట్టారు. సో 15,000 రూపాయలు ఒకవేళ మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అయి ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదంటే ఫస్ట్ ఆన్సర్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్లో స్పెసిఫికేషన్ చాలా మంచిగానే ఉన్నాయి. అండ్ పర్టికులర్గా ఈ బడ్జెట్లో మీకు నథింగ్ లాంటి క్లీన్ ఓఎస్ని ఆఫర్ చేస్తున్న ఫోన్లు, మంచి పెర్ఫార్మెన్స్ని, మంచి కెమెరాలు, సోనీ కెమెరాలు, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ కూడా దీంట్లో బాగున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనది దీని డిజైన్ చాలా బాగుంటుంది. సో కన్సిడర్ చేయొచ్చు అంటే బేస్ మోడల్ని కన్సిడర్ చేయొచ్చు. రెండోది మీకు టాప్ మోడల్ 8GB 128 కాకుండా 8GB 256 ఇస్తే బాగుండేది. సో అది వీళ్ళు మరీ 128 ఇంకెందుకు టాప్ మోడల్లో అయినా 256కి వెళ్ళాల్సింది. అయితే ఈ ఫోను 15,000 రూపాయల బడ్జెట్లో స్టిల్ మీకు డౌట్ ఉండి కొనుక్కోవచ్చా లేదా అంటే కొన్ని ప్లస్ పాయింట్స్ కొన్ని మైనస్ పాయింట్స్ చెప్తా, అవి ఒకసారి చూడండి. ప్లస్ పాయింట్స్ ఫస్ట్ దీని డిజైన్ చాలా యూనిక్గా ఉంటుంది అండ్ చాలా స్టైలిష్గా ఉంది. ఆ 4 కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బ్యాక్ ప్యానల్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు, వేరే కేస్తో మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ రెండోది నథింగ్ ఓఎస్ అనేది అల్టిమేట్గా ఈ బడ్జెట్లో మీకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఓఎస్. చాలా స్మూత్గా ఉంటుంది, ఆప్టిమేషన్ బాగుంటుంది, అప్డేట్స్ రెగ్యులర్గా ఇస్తారు, ఎలాంటి బ్లోట్ ఉండదు. ఒక్క థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్గా రాదు. ఓన్లీ డిఫాల్ట్ మనకి గూగుల్ యాప్స్ తప్ప వేరే ఏది రాదు. యాడ్స్ అలాగే బ్లోట్ అనేది జీరో అనమాట. దానివల్ల మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది రెండో మెయిన్ ప్లస్ పాయింట్. అండ్ మూడోది సోనీ కెమెరా IMX 882 ఇచ్చారు. దీంట్లో మెయిన్ కెమెరా నుంచి మనం బెటర్ శాంపిల్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ కూడా పెర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చేదే, మన పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు. ISP కూడా ఆబ్వియస్గా బాగుంటుంది కాబట్టి మెయిన్ కెమెరా నుంచి శాంపిల్స్ మాత్రం ఖచ్చితంగా బాగుండొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఇంతకుముందు నథింగ్ ఫోన్లలో కెమెరాలు అన్నీ బాగుంటాయి కాబట్టి ఇది కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇవి దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట. ఇక దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ మెయిన్గా దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లేవు, సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఈ బడ్జెట్లోనే చాలా ఫోన్స్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. రెండోది ఈ ఫోన్లో మీకు స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.1 ఇచ్చారు. ఈవెన్ మీకు 10,000 రూపాయల బడ్జెట్లో కూడా 2.2 ఉన్నాయి, బట్ వీళ్ళు 2.1తో వెళ్ళారు. ఇది కొంచెం ఆలోచించదగ్గ పాయింట్ అనమాట. మూడోది బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు. ఇక్కడ ఇది ఖచ్చితంగా కాస్ట్ కటింగ్ చేశారు వీళ్ళు. అండ్ నాలుగోది ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న రెండో కెమెరా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది 8 మెగాపిక్సెల్ లాంటిది ఇస్తే ఇంకా బాగుండేది. ఇవి 4 మేజర్గా డ్రాబ్యాక్స్ అనమాట. అండ్ ఇంకోటి మనం ఖచ్చితంగా కాంప్రమైజ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే నథింగ్ ఫోన్స్లో దేంట్లో కూడా మీకు ఛార్జర్ బాక్స్లో రాదు, దీంట్లో కూడా ఛార్జర్ అనేది బాక్స్లో రాదు. సో 799 పెట్టారు వీళ్ళు 33 వాట్స్. సో దానికంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా పాత ఛార్జర్తో ఛార్జ్ చేసుకోవడం బెటర్. 800 రూపాయలు దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్టిల్ నాకైతే దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్లో ఉన్న ఫీచర్ల ప్రకారం చూస్తుంటే మాత్రం 15,000 రూపాయలకు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ప్రైజే విత్ కార్డ్ ఆఫర్తో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. నన్ను అడిగితే మంచి క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళు దీని మీద లుక్ అయితే వేయండి. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు. దీంట్లో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో 120Hz రీఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా దీంట్లో ఆఫర్ చేస్తున్నారు, మంచి విషయమే. డైమండ్స్ 7300 5G ప్రాసెసర్, ఇది TSMC మీకు 4nm ప్రాసెస్ అనమాట. సో దీంట్లో ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్స్ అప్రాక్సిమేట్గా 7 lakh వరకు చేస్తుంది. దీని కాంపిటేటర్ అలాగే ఇప్పుడు కాంట్రవర్షియల్ ప్రాసెసర్ 7200 అనేది 7,20,000 నుంచి 7,30,000 వరకు ఈజీగా చేస్తుంది. ఒక 20,000-30,000 అయితే ఈజీగా డిఫరెన్స్ కనిపిస్తుంది. బట్ రెగ్యులర్ లైఫ్లో మాత్రం మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే మీకు ఖచ్చితంగా నోటీస్ కూడా చేయలేరు. అలాగే దీంట్లో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ UFS 2.1 ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు. అలాగే రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, నథింగ్ OS, అలాగే మీకు 2 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఛార్జర్ మీరు సపరేట్గా కొనుక్కో. మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.